సార్ మీ పేరు? ఆల నరేంద్ర అడ్వకేట్. ఓకే. రేపు ఎల్లుండి పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర క్యాంపెయినింగ్‌కి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎంత ఇంపాక్ట్ ఉండొచ్చు మహారాష్ట్రలో? చూడండి, మహారాష్ట్రలో కొన్ని లక్షల తెలుగు కుటుంబాలు ఉన్నాయి. నిజాయితీగా చెప్పాలంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏకి అలాగే ఎంవీఏకి మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతోంది. టఫ్ అయితే ఉండొచ్చు అంటారు. ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంది. సో ఎవరిని తక్కువగా ఎంచడానికి వీల్లేదు. ఎన్డీఏ అభ్యర్థులు కూడా బలంగానే ఉన్నారు, అలాగే వాళ్ళ ప్రతిపక్ష అభ్యర్థులు కూడా బలంగానే ఉన్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 రోజులు ఎన్నికల ప్రచారం చేయడం వల్ల మహారాష్ట్రలో నిస్సందేహంగా ఎన్డీఏ అభ్యర్థులకి ఎంతో కొంత మేర మేలు జరుగుతుంది. మీకు ఇందాకనే చెప్పాను, మహారాష్ట్రలో కొన్ని లక్షల తెలుగు కుటుంబాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి ప్రచారం వలన ఖచ్చితంగా వాళ్ళు కొంతమంది అయినా ప్రభావం చెందుతారు, ఎన్డీఏ అభ్యర్థులకు ఓటేస్తారనేది నా ఉద్దేశం. అసలు ఏంటి అసలు ఎలా ఉంటుంది అక్కడ రాజకీయం మహారాష్ట్రలో? అంటే సేమ్ ఆంధ్ర తెలంగాణ లాగా ఉంటుందా, లేకపోతే కొంచెం డిఫరెంట్ ఎలా ఉంటుంది? ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్టయితే కనుక 2 వైపులా కూడా బలమైన పక్షాలు ఉన్నాయి, బలమైన అభ్యర్థులు ఉన్నారు. సో పోరాటం హోరాహోరీగా జరుగుతుంది. స్పెసిఫిక్గా చెప్పడం కష్టం పలానా వాళ్ళకి అప్పర్ హ్యాండ్ ఉందని. ఇప్పుడు యాజ్ అండ్ టుడే చూసుకుంటే కనుక 2 పార్టీల అభ్యర్థులు కూడా గట్టిగా ఢీకొంటున్నారు. సో ఎవరు గెలిచినా కానీ స్వల్పాధిక్యతతో గెలుస్తారనేది నా ఉద్దేశం. వన్ సైడెడ్గా అయితే లేదు, షోర్. సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రచారం వలన ఎన్డీఏ అభ్యర్థులకి ఖచ్చితంగా ఎంతో కొంత మేరకు మేలైతే జరుగుతోంది. ఎక్కడైతే టఫ్ ఫైట్ ఉందో అలాంటి ప్లేసెస్లో ఎన్డీఏ అభ్యర్థులు గెలవడానికి విజయ అవకాశాలు కొంతవరకైనా మనకి మెరుగుపడతాయి పవన్ కళ్యాణ్ గారి ప్రచారం వల్ల. అందుకనే బహుశా ఆయన 2 రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు మహారాష్ట్రలో. ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ఎలా ఉంటుంది మహారాష్ట్రలో? ఇక్కడ క్యాస్ట్ ఈక్వెన్స్ లేకపోతే రిలీజియన్ ఎలాగో ఆంధ్రాలో తెలంగాణలో అక్కడ ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే కనుక అక్కడ ఓటర్లు మతానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు ఆంధ్రప్రదేశ్లో. కానీ మహారాష్ట్రలో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటుంది. అక్కడ కులాల వారి ఈక్వేషన్తో పాటుగా మతాన్ని కూడా చూసే అనేక మంది ఓటర్లు ఓటేస్తారు. తేడా ఉంటుంది. ఏ పార్టీలకి ఏ మతాలు ఉంటాయి అలా ఉంటారు? ఇప్పుడు సామాన్యంగా మైనార్టీ ఓటర్లు మహారాష్ట్రలో ఎప్పుడు కూడా వాళ్ళు బీజేపీకి శివసేనకి వ్యతిరేకంగానే ఓటేస్తూ వచ్చారు. బహుశా రేపు జరిగే ఎన్నికల్లో కూడా వాళ్ళు శివసేన బీజేపీ కూటమికి వ్యతిరేకంగానే ఓటేస్తారు. స్పెసిఫిక్గా మనము ఒక కులం లేదా ఒక వర్గానికి చెందిన వారు ఒకే పార్టీకి ఓటేస్తారని చెప్పలేము. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 2 పక్షాలు కూడా బలంగానే ఉన్నాయి. ఎవరు గెలిచినా కూడా స్వల్పాధిక్యతతో గెలవగలరని నా ఉద్దేశం. వన్ సైడెడ్గా అయితే లేదు ఎలక్షన్. చాలా హోరాహోరీగా పోరాడుతున్నారు ఎన్డీఏ అభ్యర్థులు ఎంవీఏ అభ్యర్థులతోటి. మహారాష్ట్ర పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయినింగ్కి వెళ్తున్నారు బీజేపీ పార్టీ తరఫున. ఎలా చూస్తారు? స్టేట్ అలా నేషనల్ వైడ్కి వెళ్తున్నారు, ఎలా చూస్తారు? అవును, గతంలో కూడా ఇంతకుముందు ఒకసారి తమిళనాడుకు కూడా వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడికి ఆయన నేషనల్ లీడర్ కాబట్టి కర్ణాటక కూడా వెళ్ళి వచ్చారు. నేషనల్ లీడర్ కాబట్టి వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు ఆయన నార్మల్ వ్యక్తి కాదు కదా. ఇప్పుడు బీజేపీ ఒకప్పుడు 2 సీట్లతో ఎలా అయితే ప్రపంచం సృష్టించి 3వ సారి వచ్చిందో, పవన్ కళ్యాణ్ కూడా అదే 2తోటి చూడండి సిమిలారిటీ, అదే 2 ఎంపీలతోటి ఇవాళ పార్లమెంట్లోకి అడుగు పెట్టించారు మన పార్టీ. సో కాబట్టి ఎక్కడున్న బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని గుర్తించి ఒక నేషనల్ లీడర్గా వాళ్ళు ఆల్రెడీ ఎమర్జ్ అయిపోయారు నేషనల్ లీడర్గా. సో అక్కడ ప్రచారానికి వెళ్ళారు. సో ఇంతకుముందు మనం చూసుకుంటే మన తెలుగు వాళ్ళ నుంచి నేషనల్ లీడర్గా మనకు పివి నరసింహ గారు పీఎం అయ్యారు. తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా చేశారు. తర్వాత వచ్చి మనకు వెంకయ్యనాయుడు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేషనల్ ఐకాన్గా ఎమర్జ్ అయిపోయారు. కాబట్టి ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారు ప్రభ ఉంటుంది కాబట్టి. సో మీరు కొన్ని ట్విట్టర్ అకౌంట్లో చూస్తే కూడా ఆయన స్థాయి ఏందనేది మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు నేషనల్ ఐకాన్గా మారారు. నెక్స్ట్ మనకు తెలితే ఇంటర్నేషనల్గా కూడా రేపు ఐక్యరాజ్య సమితిలో ఆయనకు ఆహ్వానం వచ్చింది. దేశంలో అత్యంత ప్రభావశీల రాజకీయ నాయకులు ప్రభావ వ్యక్తిగా ఆయనకు ఆహ్వానం వచ్చింది. సో 28వ తారీఖు అనుకుంటా రేపు ఐక్యరాజ్య సమితిలో కూడా వెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఒక ఉచిత స్థాయికి తీసుకెళ్ళాడు. సో ఇదే దాన్ని దేశ స్థాయిలో కూడా తీసుకెళ్ళడానికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే బీజేపీ వాళ్ళు ఆహ్వానించారు. బీజేపీలో ఆహ్వానం మేరకు ఆయన అన్ని రాష్ట్రాల్లో తిరిగి ఇక్కడ ఏదైతే జరుగుతుందో దేశవ్యాప్తంగా ఇదే దాన్ని అమలు చేయడానికి ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నారు. అలాగే రానున్న సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు నేషనల్ వైడ్ అదే చేయగలరు అంటారా? ఖచ్చితంగా. మీరు జనసేన కనుక పార్టీ ఆఫీస్లో కనుక చూస్తే తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో ఉంటుంది జనసేన అని. అక్కడే అర్థం చేసుకోవాలి కదా, పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ రాజకీయ మేధావి. ఒక సమాజానికి కావాల్సినంత మంచి చేయాలనుకునే ఒకే ఒక వ్యక్తి. మిగతా వాళ్ళు లేరా అంటే ఉన్నారు, కానీ మన కళ్ళ ముందు ఇప్పుడు మన తరంలో ఉన్న ఒక వ్యక్తి. సో మీరు అక్కడే చూస్తే అందుకే కదా ఆయన 3 పేర్లు పెట్టారు. అక్కడే మనకు అర్థమైపోవాలి ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్. ఈ రోజు కాకపోవచ్చు, ఏదో ఒక రోజు అయితే అవుతుంది.
సో జాతీయ స్థాయిలో ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి అదే ఎన్డీఏ ప్రభుత్వానికి దోహదం చేసిందో, ఇప్పుడు చూడండి ఒకప్పుడు మాట్లాడే అవకాశం కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో. సో ఈరోజు కొన్ని కోట్ల మందికి మాట్లాడే అవకాశం పవన్ కళ్యాణ్ కల్పించారు. సో ఇదే రేపు దేశవ్యాప్తంగా కూడా జరగబోతుంది. అదే దానికే నాంది ఇది. సో నేషనల్గా కూడా పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో పోటీ చేస్తారు. నెక్స్ట్ 2029 తర్వాత చూడండి నేషనల్ లెవెల్లో కూడా పోటీ చేస్తాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.